ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభుత్వం ప్రత్యేకంగా మానవ వనరుల అభివృద్ధి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని మోషన్ చేసింది. ఇందులో పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్య, అక్షరాస్యత పెంపు లాంటి అంశాలు ఉంటాయి. ఈ శాఖను సీఎం చంద్రబాబు గారు లోకేష్కు కేటాయించారు. ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖలు కూడా లోకేష్ గారికి దక్కాయి. సో ఇక మంత్రి నారా లోకేష్కు విద్యాశాఖను కేటాయించడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా విద్యాశాఖలోని వివిధ సమస్యలపై విన్నవించాయి. డిఎస్సి దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచాలని ఏపీ ప్రధాన ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి కోరారు. పాఠశాల విద్యలో ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తే వివాదాస్పద జీవో 117ను రద్దు చేయాలని అయితే అన్నారు. ఎవరంటే ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి. సో ఉన్నత పాఠశాలలో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకొని రావాలని, ఈ వివాదాన్ని నిలిపివేయాలని ఏపీ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి ప్రకాష్ రావు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయుల సంఘం సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయడం వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అయితే తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ ఆర్థిక కార్యదర్శి పినాకపని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లోనూ 2 టీచర్లు ఉండాలని, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయ పోస్టులను పునరుద్ధరించాలని పిఆర్టీయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణయ్య, గిరిప్రసాద్ గారు కోరారండి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే వివాదాస్పద జీవో నెంబర్ 117 ఉందో వెంటనే దాన్ని రద్దు చేయాలి అని ఉపాధ్యాయ సంఘాలు కోరడం జరిగింది. సో త్వరలోనే ఈ నెల ఆఖరిలోనే ప్రభుత్వం నుంచి మనకు గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు కలిసిన ఏపీ ఎన్జిఓ సంఘాలు సో వారి సమస్యల పరిష్కార దిశగా అయితే చర్చించాలని కోరగా, సో దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు ఈ నెల ఆఖరు లోపల మీటింగ్ అయితే ఉంటుంది. ఉద్యోగుల సమస్యలపై అయితే చర్చిద్దాము, సో సానుకూలంగా వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ప్రయాణిద్దామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగిందండి. సో కాబట్టి ఈ నెల ఆఖరు లోపల ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. సో ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే వివాదాస్పద జీవో అయిన 117ను వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరడం జరిగింది. మనకు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారిని కేటాయించారండి. సో కాబట్టి ఆయనతో అయితే ఉద్యోగ సంఘాలు విన్నవించుకున్నాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.